మరి ఫీమేల్ ఫర్టిలిటీస్లో చూసుకుంటే చాలామంది అమ్మాయిలు అవుట్ సైడ్ ఫుడ్ తినడం, రోడ్ సైడ్ ఫుడ్ తినడం, అజినోమోటో సాల్ట్, ఫుడ్ కలర్ వేసినవి ఎక్కువగా తినటం, డీప్ ఫ్రైస్ ఎక్కువగా తినడం, మైదా షుగర్ యాడెడ్ ఉన్నవి ఫుడ్ ఎక్కువగా తినటం, అండ్ బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తినటం. సో వీటి వల్ల కూడా వీళ్ళకి ఇష్యూస్ రావచ్చు, ఒబెస్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఒబెసిటీ అంటే ఎక్కువగా వెయిట్ ఉండడం. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్టిలిటీ. సో అమ్మాయిలు కూడా వీటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూ అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవండి ఎక్కువగా మేము మాకు వచ్చిన పేషెంట్స్లో చూసింది ఫీమేల్ అండ్ మేల్స్లో ఉన్న ఈ ఇష్యూస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఫర్టిలిటీ కావాలి అన్నా అండ్ హెల్దీ ఫర్టిలిటీ ఉండాలి అన్నా, పోయే బిడ్డ కూడా బాగా ఉండాలి అన్నా కూడా సో మంచి గుడ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి, ఫిజికల్ వర్క్ అనేది ఉండాలి, స్లీప్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ పిల్లలు అనేది పుడతారు. థ్యాంక్ యూ.